రాజు వెడ్స్ రాంబాయ్ ఈ సినిమా పేరు వింటే ప్రతి ఒక్క ప్రేమికుడి మనసులో కూడా పువ్వులు మొలుస్తాయని చెప్పుకోవచ్చు. మరి ఇంత మంచి సినిమాని కొంతమంది తొక్కేయాలని చూస్తున్నారు, మా సినిమాని చంపేయాలని చూస్తున్నారు అంటూ ఆ సినిమా యొక్క నిర్మాత చాలా ఎమోషనల్ అవుతూ చెప్పడం జరిగింది. మరి ఇంత మంచి సినిమాని కూడా ఎవరు తొక్కేయాలనుకుంటున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డౌట్ వస్తుంది. మరి ఎవరు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు. సో నీది నాది ఒకే కథ, విరాట పర్వం లాంటి సినిమాలు తీసిన దర్శకుడు వేణు ఉడగల గారు ఆయన నిర్మాతగా మారి మొదటి సినిమా మీద పరీక్ష అయితే చేసుకున్నారనమాట. అదే రాజు వెడ్స్ రాంబాయ్. సో కొత్త హీరోయిన్ అందరిని పెట్టుకుని, ఆయన కొత్త డైరెక్టర్ని పెట్టుకుని, అంటే కంటెంట్ మీద బలంతో నమ్మి ఇన్వెస్ట్ చేశారు. సో ఆ సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, మంచి లాభాల్లో కూడా వచ్చింది 3 రోజుల్లోనే. కానీ దీని వెనక రిలీజ్కి ముందు ఎన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి నిర్మాత గారు సక్సెస్ మీట్లో చెప్పడం జరిగిందనమాట. సో అక్కడ ఏంటంటే ఈ సినిమాని కొంతమందికి ప్రివ్యూ వేసి చూపించాము. అంటే సినిమాల ఇండస్ట్రీలో కొంచెం పెద్ద హీరోలు ఎవరికైనా కానీ, అట్లనే నిర్మాతలకు కానీ, డిస్ట్రిబ్యూటర్లకు కానీ, మీడియా వాళ్ళకి కానీ లిమిటెడ్గా కొంచెం షో వేస్తారు. అంటే ఇది ఇలా ఉంటుంది చూసి కొనుక్కోండి అని చెప్పి. సో అట్లా వేసినప్పుడు ఒక బ్యాచ్ వచ్చారంట. వాళ్ళెవరు ఏంటనేది ఈయనకు తెలుసు అంట, అంటే వాళ్ళ ఫేసెస్ అన్నీ కూడా. బట్ ఈ సినిమాకి ప్రమోషన్స్లో కానీ వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళు వచ్చారంట, మధ్యలో ఇంటర్వెల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారంట సినిమా బాగాలేదన్నట్టుగా. సో వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు, వీళ్ళు కావాలని ఎందుకు నెగిటివ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో ఆ బ్యాచ్ ఎవరనేది నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోవట్లేదు అన్నట్టుగా చెప్పి. సో వాళ్ళు అలా చేస్తే ఏమొస్తుందండి, ఇప్పుడు అలా మధ్యలో వెళ్ళిపోవడం వల్ల ఇతరులు చూసే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా. అంటే నిజంగా ఒకవేళ వాళ్ళకి సినిమా బాగాలేక వాళ్ళు వెళ్ళిపోయారేమని వీళ్ళు అనుకుంటారు. సో అలా క్రియేట్ చేయకూడదు కదా. సో వాళ్ళు ఎందుకు మరి నా సినిమా పైన నెగిటివ్ చేస్తున్నారు, నాదేం పెద్ద వేలాది కోట్లు వచ్చే సినిమా కాదు కదా, చిన్న రేంజ్ సినిమాని అన్నట్టుగా కూడా. సో దీనిపైన ఇది ఆడే సినిమాని కూడా నెగిటివ్ చేస్తే ఇంకేం చేయాలి. సో అట్లా చేయొద్దండి, చేస్తే ఎవరికైనా కూడా బాధ ఉంటుంది, నిర్మాతకైనా డైరెక్టర్కైనా ఎవరికైనా సరే కడుపు నిండా బాధ ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు. సో మరి అలాగే సినిమా దర్శకుడు గురించి కూడా, ఈ సినిమా దర్శకుడు చాలా అమాయకుడు అండి, మట్టి మనిషి, ఊరు నుంచి వచ్చాడు. నన్ను కలవడానికి కూడా అన్న ఆఫీస్ దాకా రావచ్చా అని చెప్పి అడిగి, మళ్ళీ ఆఫీస్ దాకా వచ్చిన తర్వాత గేట్ దగ్గరకు వచ్చి అన్న లోపలికి రావచ్చా అని అడిగి, మళ్ళీ లోపలికి వచ్చినాక అన్న రిసెప్షన్ దగ్గర ఉన్నాను మళ్ళీ రావచ్చా అని అడిగి ఈ విధంగా చేశాడు. అతని ఇన్నోసెన్స్ అనేది నాకు చాలా ఇదనిపించింది, అందుకే నేను అతను నమ్మాను. సో మంచి మట్టి కథతో వచ్చాడు, సినిమా హిట్ కొట్టాడని చెప్పాడు అనమాట. సో అలా ఆ దర్శకుడి గురించి కానీ ఈ ఇష్యూ గురించి కానీ చెప్తూ ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. సో మరి అట్లా ఎందుకు చేశారు, వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తే చేశారా, అలా వచ్చి వెళ్ళిపోవడం, పిలవకుండా రావడం ఏంటి, వచ్చి ఆ మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి, దాన్ని ఏమనుకోవాలి అని చెప్పి ఆయన అయితే చాలా బాధపడుతూ కళ్ళలో నీళ్ళు తెచ్చుకుని వారు మాట్లాడారు అనమాట. సో మరి అలాంటి సిచ్యువేషన్ మరి వాళ్ళు ఎందుకు క్రియేట్ చేశారో, ఎవరు క్రియేట్ చేశారు కానీ. సో మరి ఆయన దర్శకుడు, అదే ఆ నిర్మాత ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో మరి ఎవరైనా పర్సనల్గా చెప్తారేమో ఏదన్నా ఇంటర్వ్యూల్లో. సో ఎవరు చేశారనేది అయితే ఇంకెవరికి సోషల్ మీడియాలో పలు రకాల పేర్లు చెప్తున్నారు, కానీ వాళ్ళు ఎవరనేది ఆ నిర్మాతకి క్లారిటీ ఉందన్నమాట. సో మరి వాళ్ళు ఎవరో ఆయనే చెప్తే బాగుంటుందని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చేస్తున్నారు.